సో జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి డెవలపింగ్ చేయడానికి కానీ కోడ్ రాయడానికి కానీ ఈమెయిల్ సెండ్ చేయడానికి కానీ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి కానీ మనకి ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ టూల్స్ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్నాయండి. సచ్ యాజ్ చాట్ జీపీటీ కానీ క్లాడ్ కానీ జెమినీ కానీ ఇలాగ చెప్పుకుని పోతే చాలా ఏఐ టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పవర్ఫుల్ ఏఐ అసిస్టెంట్ టూల్స్ మనకి మోస్ట్ ఆఫ్ ది మన టాస్క్లన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ చేస్తున్నాం ప్రజెంట్. బట్ ఇక్కడ ఎవరు డిస్కస్ చేయని ఒక విషయం ఏంటంటే ఏఐని మనం యూజ్ చేస్తున్నామా లేక ఏఐ మనం యూజ్ చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించండి. ఒక 5 years బ్యాక్ మనం ఏం చేసేవాళ్ళం, ఏదైనా ఒక ప్రాబ్లం మనకు అండర్స్టాండ్ కాకపోయినా ఏదైనా కోడ్ రాయాలనుకున్నా కూడా ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. ఆ సర్చింగ్లో అంటే అనలైజ్ చేసేవాళ్ళము అండ్ డిఫరెంట్ అప్రోచెస్ని మనం కంపేర్ చేసుకునే వాళ్ళము అండ్ లాజిక్ బిల్డ్ చేసుకునే వాళ్ళము, కోడ్ రాసేవాళ్ళము అండ్ దాన్ని టెస్ట్ చేసి రన్ చేసి డీబగ్ చేయటం, ఇవన్నీ కూడా ఒక డెవలపర్ ఒక ప్రోగ్రామరు వాళ్ళు చేసేవాళ్ళు. ఓన్ థింకింగ్ ఉండేది. బట్ ప్రజెంట్ ఏం చేస్తున్నాము, దానికి ఒక ప్రాంప్ట్, ఒక క్వశ్చన్ ఇస్తున్నాము, అది ఒక ఆన్సర్ ఇస్తుంది అండ్ ఆ ఆన్సర్ని ఆ సొల్యూషన్ మనం కాపీ చేస్తున్నాము, రన్ చేస్తున్నాము, వర్క్ అయితే అయినట్టు, లేకపోతే ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ మీరు అసలు ఓన్గా థింక్ చేసే ఒక అవకాశమే లేదు. మీరు జస్ట్ రైట్ ఏ జావా కోడ్ టు వ్యాలిడేట్ ఈమెయిల్ అడ్రస్ అని ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, అది కోడ్ ఇస్తుంది. చాట్ జీపీటీ కానీ ఎనీ అదర్ ఏ టూల్స్ కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ మనం బ్లైండ్గా రన్ చేస్తుంటాం. వర్కౌట్ అయిందా ఓకే, లేకపోతే మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇస్తుంటాం. అంతేగాని దాంట్లో మనం లాజిక్ని బిల్డ్ చేయడానికి మనకు అవకాశం లేదు. బట్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేసినప్పుడు, ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఆ కోడ్కి ఆ ఈమెయిల్ వ్యాలిడేట్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంథింగ్ మీరు ఏదైతే లాజిక్ రాస్తారో అది ఎలా వర్క్ అయింది, దాని ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే అంతే సైలెన్స్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ ఫేస్ చేస్తున్నారండి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, రీసెంట్గా ఎక్కువగా చాట్ జీపీటీ ఏఐ టూల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన వాళ్ళు, ఆ డిపెండెన్సీ ఎక్కువగా ఎక్సీవ్ అయిపోతుంది. ఓన్ థింకింగ్ కంటే కూడా ఈ ఏఐ టూల్స్ మీద డిపెండెన్సీ ఎక్సీవ్ అయినందువల్ల ఏమవుతుందంటే ఆ థింకింగ్ లేకపోవడం అండ్ ప్రొడక్టివిటీ మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ వాళ్ళ ఓన్ థింకింగ్ అంటే లాజికల్ థింకింగ్ అనేది రోజుకి డెవలపర్స్కి అయితే తగ్గిపోతుందండి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏఐ వల్ల కాదు, మనం దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వటం, ఆ డిపెండెన్సీ మనం ఎక్సీవ్ చేసుకోవటం. సో జనరల్గా క్యాలిక్యులేటర్ వచ్చిందని మ్యాథ్స్ నేర్చుకోకుండా ఉంటున్నామా, అదేవిధంగా గూగుల్ వచ్చిందని మనం ప్రాక్టీస్ చేయకుండా ఉంటున్నామా. బట్ ఇక్కడ చాట్ జీపీటీ అదర్ ఏ టూల్స్ వస్తున్నాయని దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యి మన ఓన్ థింకింగ్, మన ఓన్ లాజికల్ థింకింగ్ బిల్డ్ చేసుకోవడం చాలామంది తగ్గించేశారండి ఈ మధ్యకాలంలో. సో అందుకే ఇంటర్వ్యూ టైంలో కానీ ఫ్రెషర్స్ కానీ ఏదైనా సింపుల్ లాజికల్ క్వశ్చన్స్ ప్రోగ్రామింగ్ కోడింగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలామంది ఫెయిల్ అవుతున్నానికి మెయిన్ రీజన్ ఇది. రీసెంట్గా చాలామంది డెవలపర్స్లో కంపెనీస్ కూడా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ఇంటర్వ్యూ టైంలో కానీ రియల్ టైం వర్క్లో కానీ కోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా, ప్రొడక్టివిటీ అయితే బాగానే ఉంది, ఇంప్రూవ్ అయితే బాగానే ఉంది. బట్ అది డీబగ్గింగ్ టైంలో కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టైంలో కానీ బిజినెస్ లాజిక్స్ని, ఆ కాంప్లెక్స్ లాజిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కానీ ఆర్కిటెక్చర్ డిజైన్ విషయంలో కానీ ఆ వర్క్ ఫ్లో డిజైన్ విషయంలో కానీ చాలా వీక్గా అయితే ఉంటున్నారు అనేది కంపెనీస్ చెప్తున్నాయండి. ఫ్యూచర్లో కంపెనీస్కి ఎలాంటి క్యాండిడేట్స్ కావాలంటే ఏదో కోడింగ్ రాస్తాము అనే వాళ్ళు కంటే కూడా ప్రాబ్లమ్ సాల్వర్ని ఎక్కువగా హైర్ చేసుకుంటాయి, కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్స్ని రాయగల వాళ్ళని హైర్ చేసుకుంటాయి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళని హైర్ చేసుకుంటాయి, కస్టమర్ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళని హైర్ చేసుకుంటాయి. ఫైనల్గా ఎవరైతే డెసిషన్ మేకర్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటాయి. సో అందుకే ఫ్యూచర్ విన్నర్ ఎవరు అంటే ఏఐని యూజ్ చేసే వాళ్ళు కాదని చెప్పడం లేదు నేను, ఏఐని ఎంత స్మార్ట్గా యూజ్ చేయగలుగుతారో వాళ్ళే ఫ్యూచర్ విన్నర్స్ అండి. స్పెషల్గా ఫ్రెషర్ జాబ్ వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు కూడా అందరూ ఇవే ఎక్కువగా ఈ జనరేషన్ వాళ్ళు మరీ ఎక్కువగా ప్రతిదీ కూడా ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల మీ థింకింగ్ పవర్ చాలా వరకు తగ్గిపోతుందండి, ఆ డెవలపర్ థింక్ చేసే పవర్ తగ్గిపోతుంది. సో మీరు ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఈ ఏఐ టూల్స్ని ఒక టీచర్ లాగా ట్రైనర్ లాగా మీరు దాన్ని కన్సల్ట్ చేసుకొని అలా యూజ్ చేసుకోండి. అంతేగాని ఇంకా కంప్లీట్గా దానికి అప్పగిచ్చేసి మీరేం నేర్చుకోకుండా మీరు జస్ట్ ఇన్పుట్ ఇవ్వడం, రిజల్ట్స్ చూసుకునే పని అయితే ఇంకెందుకండి. సో నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఏఐ టూల్ని యూజ్ చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కానీ ఏఐ టూల్ మీద ఎక్కువ డిపెండ్ అయితే మీ థింకింగ్ పవర్ స్లోగా తగ్గిపోతుంది. మరి మీరేమంటారు ఈ టాపిక్ మీద? ఏఐ వల్ల ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు స్మార్ట్ అవుతున్నారా లేక
లేజీ అవుతున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ లేటెస్ట్ వీడియోస్ కోసం. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.